ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టు కీలక నేత హిడ్మా స్వగ్రామమైన పువర్తి గ్రామంలో మావోయిస్టులు గ్రామ పటేల్ రామయ్యను హత్య చేశారు. ఇన్ఫార్మర్ నెపంతో ఆయన్ని హత్య చేసినట్లు తెలుస్తోంది. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. వారి కోసం భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి ఒడిగట్టారు. బీజాపూర్ జిల్లాలోని మావోయిస్టు కీలక నేత హిడ్మా స్వగ్రామమైన పువర్తి గ్రామంలో మావోయిస్టులు గ్రామ పటేల్ రామయ్యను హత్య చేశారు. ఇన్ఫార్మర్ నెపంతో ఆయన్ని హత్య చేసినట్లు తెలుస్తోంది. 10 నుంచి 15 మంది మావోయిస్టులు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది. వారి కోసం భద్రతా దళాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ రాజు అందిస్తారు. చెప్పండి సాల్మన్. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు అయితే ఒక హత్య చేశారు. దీనికి సంబంధించి అంటే బీజాపూర్ జిల్లాలోని ఇటీవల కాలంలో 7 మావోయిస్టులు అగ్రనేతలు అయితే చనిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే వారి యొక్క అనుమానం, మావోయిస్టుల అనుమానం మాత్రం ఎవరో పక్క సమాచారం మేరకే పోలీసులు ఈ యొక్క మావోయిస్టులపై దొరకబట్టి కాల్చి చంపారనే నెపంతో హిడ్మా అంటే ఇట్లిస్ట్ లో ఉన్న హిడ్మా స్వగ్రామమైన తనను పువర్తి గ్రామానికి సంబంధించిన పటేల్ రామయ్యను అయితే హత్య చేసినట్లు మనకు సమాచారం అవుతుంది. సుమారు ఈ యొక్క హత్యలో 10 నుంచి 15 మంది పాల్గొని ఉండవచ్చని అయితే అక్కడున్న గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా ఈ హత్యకు గల కారణాలు అయితే అంటే ఇటీవల కాలంలో బీజాపూర్ లో 7 మావోయిస్టులను హత్య ఎన్కౌంటర్ లో చనిపోయారు కనుక దీనికి సంబంధించి పక్క సమాచారం ఎవరికైతే ఆ యొక్క మావోయిస్టులకు అంటే ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు మావోయిస్టులను ఏరివేతే లక్ష్యంగా ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం లేకుంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ యొక్క అడవిలో కూబింగ్ చేస్తూ మావోయిస్టులను హత్య చేస్తుంది. దీనికి సంబంధించి ఈ యొక్క హత్యకు గల కారణాలు ఆయా గ్రామాల్లో పోలీసుల ఇన్ఫార్మర్ నేపంతో ఈ యొక్క మావోయిస్టుల స్థావరాలను గుర్తుపట్టేందుకు ఇలా గ్రామంలో ఎవరైనా 1-2 మావోయిస్టుల చేరికలను పోలీస్ బలగాలకు తెలియజేయడంతో వారికి పక్క సమాచారంతో అంటే గతంలో చూసుకున్నట్లయితే పక్క మావోయిస్టులు అయితే పక్క సమాచారంతో మమ్మల్ని పట్టించారో లేకుంటే ఎవరు ఈ యొక్క ఎన్కౌంటర్ కు బాధ్యులుగా ఆ యొక్క గ్రామాల్లో ఉన్న వారిని గుర్తించి ఇలాంటి ఘాతకానికైతే పాల్పడారు అనేది గతంలో ఉంది. ఇప్పుడు కూడా ఈ యొక్క హత్యకు గల కారణాలు అయితే ఈ హిడ్మా స్వగ్రామమైన అంటే హిడ్మాకు సంబంధించిన స్వగ్రామంలో ఇలాంటి ఇన్ఫర్మర్లతోటి కొంత పార్టీకి మావోయిస్టు పార్టీకి నష్టం జరుగుతుందనే సమాచారంతో ఇలా రామయ్యను అయితే హత్య చేసినట్లు భావిస్తున్నారు. థ్యాంక్ యూ సల్మాన్. రాజ్ భవన్ లో తెలంగాణ మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. All the best. Thank you very much, sir. Congratulations. Thank you very much.
That's all the plan. శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. Thank you. Thank you very much, sir. Thank you very much. All the best. Thank you. Thank you very much. శ్రీ వాకిటి శ్రీహరి గారు. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. అనే నేను వాకిటి శ్రీహరి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా పవిత్ర హృదయంతో ప్రమాణం చేస్తున్నాను. Congratulations. All the best. Thank you, sir. Honorable Governor, sir, I may kindly be permitted to conclude the ceremony, please. With the permission of the Honorable Governor, I conclude this ceremony. May I request all to raise for national anthem?
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నిర్మత గోపీనాథ్ మరణించారని తెలిసి చాలా చింతించానని అన్నారు. ఆయనకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందని, కోలుకుంటారని భావించారని చెప్పారు. 2014 నుండి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గోపీనాథ్ నియోజకవర్గ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో భూ వివాదంలో ఇది వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కొత్త చెరువుకు చెందిన దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ప్రధాన అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. మాజీ జెడ్పీటీసీ మహాలక్ష్మి భర్త దాల్మీల్ సూరి అనుచరులు సుశీలమ్మ వర్గంపై దాడి చేశారు. గతంలో దాల్మీల్ సూరు నుంచి అనంతపురానికి చెందిన సుశీలమ్మ 7 సెంట్లు భూమిని కొనుగోలు చేసినట్లు సమాచారం. తమ స్థలంలో కంచె వేసుకుంటుంటే సూరి అనుచరులు భౌతిక దాడులకు పాల్పడ్డారని సుశీలమ్మ వర్గీయులు వాపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. ఎవరు స్థానికులు ఏం రాలేదు. 5 మంది సీరియస్గా ఉంది సార్. 5 ఏళ్ళ కింద కొన్నాం సార్. కొంటే ఇప్పుడు వచ్చేసి మేము దాంట్లో కంచేసుకొని వచ్చాము. కంచేరని వస్తే మేము చేసుకుంటూ వర్క్ చేస్తున్నాము. మేము వచ్చి వర్క్ చేస్తుంటే వాళ్ళు అటు సైడ్ నుంచి వచ్చి అటాక్ చేసి రాడ్లు తీసుకొని రాడ్లు వాళ్ళ దగ్గర కథలు కూడా ఉన్నాయి, అన్ని తీసుకొని అటాక్ చేశారు. మంది ఎంతమంది గాయాలైన వచ్చి 5 మంది గాయాలైనాయి సార్. మాకు 5 మంది కాదు. ఎవరు స్థానికులు ఏం రాలేదు. 5 మంది సీరియస్గా ఉంది సార్. 10 మందికి ఏమైంది? యాక్చువల్గా మా స్థలంలో మేము పోయి మొత్తం వచ్చి కన్ చేసుకున్నాం సార్. కన్ చేసుకున్నా అంటే 5 ఏళ్ళ కింద కొన్నాం సార్. కొంటే ఇప్పుడు కడప జిల్లాలోని రైతుల సమస్యలు పరిష్కార దిశగా తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తానని డీసీఎంఎస్ చైర్మన్ ఎర్లగుండ జయప్రకాష్ అన్నారు. తన నియామకానికి సహకరించిన రైల్వే కోడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్, కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ ముక్క రూపనందారెడ్డి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సీఎం చంద్రబాబు, లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన పదవిని రైతుల కష్టసుఖాల్లో పాలు పంచుకునే విధంగా పనిచేస్తానని అన్నారు. ఇక ఇదే అంశంపై డీసీఎంఎస్ చైర్మన్ జయప్రకాష్తో మా కడప ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి కావచ్చు, అదేవిధంగా జిల్లా స్థాయి కావచ్చు, నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ ఇటీవల కాలంలో కూడా భర్తీ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన డీసీఎంఎస్ చైర్మన్గా అయితే జయప్రకాష్ గారిని కూడా నియమించడం జరిగింది. అయితే మొత్తానికి ఈరోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది నాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఇచ్చిన వరంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇచ్చిన ఈ గురుదర బాధ్యతని శిరసా వహిస్తూ ఖచ్చితంగా మంచిగా ఉంటానని పార్టీకి మరియు రైతులకు, నా సంస్థకు మేలు చేకూరుస్తానని తెలియజేసుకుంటున్నాను. ఏదైతే గత ప్రభుత్వంలో ఈ యొక్క అవినీతి అక్రమాలకి పాల్పడ్డారో ఈ యొక్క డీసీఎంఎస్లో కావచ్చు, అదేవిధంగా డీసీసీ బ్యాంకులో కూడా ఆ పూర్తిస్థాయి అయితే అవినీతి అక్రమాలు కూడా ఆ పాల్పడిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. అయితే మీరు డీసీఎంఎస్ చైర్మన్గా అయితే బాధ్యతలు స్వీకరించారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ యొక్క అక్రమాలకు పాల్పడిన వారిపైన మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? నేను ఈరోజే కదా ఛార్జ్ తీసుకున్నాను. ఆఫీస్కి వెళ్ళి ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకొని గత ప్రభుత్వంలో ఏమేమి తప్పులు జరిగాయో చూసుకొని ఆ తప్పులు సరిదిద్ది మేము సక్ర మార్గంలో మా సొసైటీని నడుపుతానని తెలియజేసుకొచ్చుకుంటున్నాను. ప్రధానంగా రబీ సీజన్లో కావచ్చు, అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో కావచ్చు, రైతులైతే గిట్టుబాటు దొరక్క, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే అకాల వర్షాల కారణంగా అయితే ఆ పంట నష్టం అయితే పూర్తి స్థాయిలో అయితే నష్టపోవడం కూడా జరిగింది. అయితే డీసీఎంఎస్ చైర్మన్గా అయితే మీరు ఎలాంటి చర్య తీసుకోబోతున్నారు? మేము 2019లో 2021లో రైతుల దగ్గర ధాన్యం కొని దాన్ని వచ్చి సివిల్ సప్లై ఇచ్చాము. ఆ పెండింగ్ బిల్లింగ్గా ఉంది. నాదేళ్ల మనోహరం మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని రాబోయే రోజుల్లో ధాన్యం కొనుగోలు చేసి సివిల్ సప్లైకి ఇస్తామని తగిన మద్దతు ధర కలిపేట్టుగా
ప్రయత్నం చేస్తామని మీ సభాముఖం తెలియజేసుకుంటున్నాను. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఏదైతే గతంలో ఉన్న పెండింగ్ బిల్స్ కావచ్చు, అదేవిధంగా DCMS సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే రైతులు కావచ్చు ఈ యొక్క గిట్టుబాటు దొరక్క అదేవిధంగా పూర్తి స్థాయిలో అకాల వర్షాల కారణంగా అయితే ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారి సమస్యలు కూడా పూర్తి స్థాయిలో కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ సమస్యను కూడా పరిష్కార దిశగా తీసుకెళ్లేందుకు ప్రయత్నం కూడా చేస్తామని కూడా మనతో పాటు జయప్రకాష్ కూడా అన్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వారిపైన కూడా చర్యలు తీసుకునే దిశగా వెళ్తామని కూడా చెప్పడం